మనతో పాటు బీసీ నాయకులు కాటం నరసింహ యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, కమ్మెర జాతరలో జరిగిన ఘటనను ఏ విధంగా చూస్తారు సార్? మరి అంటే అక్కడ పిల్ల లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ఏదో పిల్ల అనారోగ్య సమస్యతో మాత్రమే చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. కొంతమంది అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా అనుకుంటున్న మాటలు ఇవి. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డికి రెడ్లందరూ కూడా చుట్టాలి కాబట్టి నాగర్ కర్నూలులో జరిగిన ఈ సంఘటన వెనకాల ఉన్న రెడ్లందరూ కూడా వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులని సపోర్ట్ ఉంది. గుళ్ళోకి వెళ్ళిన దంపతులను డబ్బులు కట్టి వెళ్ళాలని దుర్మార్గపు ప్రయత్నం చేయడం తప్పు. నంబర్ 1. నంబర్ 2 ఏంది, గుళ్ళోకి వచ్చిన భక్తులను ఎప్పుడు కూడా నెట్టి వేయకూడదు, వాళ్ళ మీద చెయ్యి వేయకూడదు. ఏ గుళ్ళో కూడా అట్లాంటి సంస్కారం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే డబ్బు ఆశతోటి ఈ రెడ్ల సమూహము వీళ్ళను అమాయకులైన బీసీల మీద దాడి చేసి వాళ్ళని తోసేస్తే తల్లి చేతిలో ఉన్న పిల్ల కింద పడడం వల్ల ఆ పిల్లని తొక్కిర్రు వీళ్ళు లిటరల్గా. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది వాళ్ళ దుర్మార్గానికి పరాకాష్ట. రైట్ సార్. ఇక్కడ మరి కులాంతర వివాహం చేసుకున్నారు ఆ పాప తల్లిదండ్రులు అంటున్నారు. అంటే కులాంతర వివాహం చేసుకోవడం తప్పేనా? కులాంతర వివాహానికి దీనికి సంబంధం ఏంటి సార్? చిన్నపిల్లని చంపేసి కులాంతర వివాహం చేసుకున్నాడని దాన్ని మళ్ళీ దారి తప్పిస్తారు మాటను. ఇవాళ కులాంతర వివాహం చేసుకుంటే ఏమవుతుంది? ఎన్ని కులాల వాళ్ళు చేసుకుంటలేరు, మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు. దానికి దీనికి సంబంధం ఏంది? ఇప్పుడు చిన్నపిల్లలను చంపినవా లేదా, తోసేసినవా లేదా, డబ్బులు అడిగినవా లేదా, ఇది నేరము. ఈ నేరం మీద మీరు యాక్షన్ తీసుకోండి. అందులో అక్కడ ఎవరెవడు ఉన్నాడు? 8 మందో 9 మందో ఉన్నారు. అందులో 2-3 అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి. మీరు మొదట అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టండి. న్యాయం కోర్టు తెలుస్తుంది. కాబట్టి ఇది అన్యాయము. ఆ బీద కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వము. వాళ్లకు ఏ విధంగా అయితే ఇంతకుముందు మన సమావేశంలో చెప్పినామో వాళ్ళకి తప్పకుండా ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, వాళ్ళకు ఒక ఇల్లు ప్రకటించాలి, వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుతున్నాం. రైట్. మరి ఇంత జరిగినా కానీ అక్కడ ఆ పాప తల్లి ఎస్సీ అని చెప్తున్నారు, ఈయనేమో బీసీ అని చెప్తున్నారు. మరి ఇంత జరిగినాక కూడా అక్కడ ఈ 2 కులాలకు సంబంధించి బీసీ సమాజం కావచ్చు, లేకుంటే ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, ఎందుకు స్పందించలేకపోయింది? కేవలం ఇక్కడ నుంచి అక్కడ విశారాధన్ అయ్యే వరకు కూడా ఆయన లేవనెత్తేంత వరకు కూడా ఇక్కడ ఎందుకు మరి బీసీ ఎస్సీలు ఎందుకు మాట్లాడలేకపోయారు? అంటే ఎవరికైనా భయపడా, లేకుంటే ఎవరు అండదండలన్నా అక్కడ ఈ పిల్లని హత్య చేసిన వాళ్ళకు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఇలా మాట్లాడలేకపోయారా ఏంటి? మరి ఆ కారణాలు ఏంటి ప్రధానంగా? ఇప్పుడు అమ్మాయి ఎస్సీ కానివ్వండి, అతను బీసీ కానివ్వండి, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి సంతానం కలిగింది. ఓ చిన్న అమ్మాయి, ఆ చిన్న అమ్మాయిని మీరు తోపులాటలో కింద పడేసారు, తొక్కిండ్రు. ఆ అమ్మాయి సాగు కారణం మీరే. అంటే అది ఒకవేళ మీరు ఏదో మేము చంపాలని అని అనుకోకుండా తోసేసి ఆ పిల్ల సాగుకైతే కారణమైంది. దీంట్లో ఎస్సీ అమ్మాయి బీసీ అబ్బాయి అని మాట ఎక్కడి నుంచి వచ్చింది? మానవత్వ, మనుషులను చంపే అధికారం నీకు ఇచ్చిందా ఎవడన్నా? ఏ కోర్టాన్ని ఇచ్చిందా? ఏ పోలీస్ వ్యవస్థని ఇచ్చిందా? మనుషులను ఎస్సీని కానీ బీసీని కానీ మేము చంపొచ్చు, ఎస్సీని చంపొచ్చు, లేదా బీసీని చంపొచ్చు, ఎస్సీ బీసీకి పెళ్లి చేసుకుంటే వాళ్ళని చంపొచ్చు అని అధికారం ఎవడిచ్చిండు మీకు? మనిషిని చంపే అధికారం ఎవ్వరికి లేదు. వాళ్లకు ఎటువంటి శిక్ష అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అది శిక్ష నిర్ణయించిన మనం ఎవరము? కానీ వాళ్ళకి కఠినాతి కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.